బాల్కనీలో బట్టలు ఆరేసుకోవడానికి అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఈ సీలింగ్ హ్యాంగర్ల వల్ల ఉపయోగం ఏంటి అంటే తక్కువ ప్లేస్ లో ఎక్కువ బట్టలు ఆరేసుకోవచ్చు అండి. మన దగ్గర అండి 3 అడుగుల సైజ్ దగ్గర నుంచి 8 అడుగుల సైజ్ దాకా దొరుకుతుంది. ఎంత పెద్ద సైజ్ తీసుకుంటే అంత రేటు తగ్గుతూ ఉంటుందండి. 3000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి, ఛానల్ ఎట్లా ఉందో, ఫిక్సర్ ఏ విధంగా ఉందో చూడండి, వంచి చూడండి, వంచగలరా? చాలా స్ట్రాంగ్ గా ఉంది. చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా. సంరక్ష కంపెనీ వాళ్ళు స్ట్రాంగ్ ఇస్తారు. సో ఇది మార్కెట్ లో వాడేటువంటి తక్కువ రేట్ ఉన్నటువంటి రూఫ్ ఫిక్సర్ అండి. ఇది చూడండి, ఇది వంచి చూడండి, ఇది లైట్ వెయిట్ గా ఉంది. వంచేసేయండి. ఎలా ఉంది సార్? ఇది బెండ్ అయిపోతుంది కదా. బెండ్ అయిపోతుంది కదా. అవును. ఓకే, రైట్. ఇప్పుడు మనం వాడేటువంటిది నైలాన్ బ్రైడెడ్ అల్ట్రా రోప్ అండి. దీంట్లో నుంచి మీరు సింగిల్ లీడ్ కూడా మీరు కట్ చేయలేరండి. మనం వాడేటువంటిది 4mm సైజ్ అండి. సో మార్కెట్ లో ఎలా ఉంటది అంటే నైలాన్ రోప్స్ వాడతారండి. 1 సంవత్సరం తర్వాత వీటి పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. మనం వాడేటువంటి పైపు JSL స్టీల్స్ అని ఉంటుంది చూడండి, జిందాల్ స్టీల్స్ అనే ఉంటుంది చూడండి. మనం వాడే కంపెనీ పైపు 178 గ్రాములు వచ్చింది. మార్కెట్ లో వాళ్ళు వాడేటువంటి గేజీ 111 గ్రాములు వచ్చింది. బయట కంపెనీ వాళ్ళు సింగిల్ లాక్ సిస్టమ్ అనేది వాడుతూ ఉంటారండి. మనం ఏం చేస్తూ ఉంటామంటే హై సెక్యూరిటీ కోసం అంటే డబల్ లాక్ సిస్టమ్ అవుతుంది. మనం ఏం చేస్తాము అంటే ఈ యాంకర్ బోల్ట్ తోటి ఫిక్స్ చేసేస్తాం మనం. అదే మార్కెట్ లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దీని హోల్స్ కూడా చూడండి, ఈ స్క్రూస్ తోటి బిగిచ్చేస్తారు పైన. సో ఎకానమీగా వాడే వాళ్ళకి ఈ మోడల్ బాగుంటుందండి. ఇది జంబో లైట్ అంటారు. మీకు ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే ఇలాంటి క్వాలిటీ అనేది మీకు ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, మీరు ఎక్కడా చూడలేరండి. ఓపెన్ ఛాలెంజ్ ఇది. మా అంత క్వాలిటీ ఇచ్చేవాళ్ళు ఎక్కడా లేరు. స్క్రీన్ మీద నంబర్లు కనపడుతూ ఉంటాయి సార్. మాకు విజయవాడలో బ్రాంచ్ ఉంది. మీరు గుంటూరు అయినా కానివ్వండి, మంగళగిరి అయినా కానివ్వండి, తాడేపల్లి అయినా కానివ్వండి, విజయవాడ లోకల్ అయినా కానివ్వండి, ఎక్కడైనా సరే మా కంపెనీ ఎంప్లాయీస్ వచ్చి మీకు ఫిట్ చేయడం అనేది జరుగుతుంది. మార్కెట్ లో దొరికేదానికి మన దానికి కనీసం ఒక 500 రూపాయల నుంచి 600 రూపాయల డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఈ వీడియోని పూర్తిగా ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ ఏంటి అంటే సీలింగ్ హ్యాంగర్స్ అండి. మనకి సీలింగ్ హ్యాంగర్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రోడక్ట్ అయినప్పటికీ కూడా దీని వాడకం అనేది ఇప్పుడు పెరిగిపోతూ ఉందండి. ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ అనేది ప్రతి టౌన్ లో కానివ్వండి, మండల స్థాయిలో కూడా ఈరోజు స్ప్రెడ్ అయిపోతూ ఉన్న ఈ సమయంలో సీలింగ్ హ్యాంగర్ కొనుక్కునేటప్పుడు ఎలాంటిది కొనుక్కోవాలి, ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. దీని గురించి ఇంతకు ముందు కూడా మనం వీడియోలు చేస్తూ ఉన్నాము. ఇట్లా మనం వీడియోలు చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే కస్టమర్స్ని ఎడ్యుకేట్ చేయడం కోసం మాత్రమే మనం ఈ వీడియోలు చేయడం అనేది జరుగుతూ ఉందండి. టౌన్ స్థాయిని బట్టి, నగర స్థాయిని బట్టి 50 లక్షల రూపాయల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా మనకి ఫ్లాట్ ధరలు అనేవి ఇప్పుడు నడుస్తూ ఉన్నాయండి. అయితే 1 కోటి రూపాయలు పెట్టి కొనుక్కున్నప్పటికీ కూడా బాల్కనీలో బట్టలు ఆరేసుకోవడానికి అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఎందుకంటే కారణం ఏంటి అంటే అక్కడ తక్కువ స్పేస్ ఉండటమే మెయిన్ కారణం అండి. మరి అలాంటప్పుడు ఆ తక్కువ ప్లేస్లో తాడు కట్టుకొని ఆరేసుకుంటే వాషింగ్ మెషిన్ అక్కడే ఉంటుంది, వాషింగ్ అక్కడే చేసుకోవాలి. ఇట్లాంటి పనులన్నీ అక్కడ జరిగేటప్పుడు తాడుతోటి కనుక మీరు ఆరేసుకున్నట్లయితే అక్కడ ప్లేస్ అనేది కంజెస్టెడ్గా తయారవుతుంది. కాబట్టి దానికి సొల్యూషనే ఈ సీలింగ్ హ్యాంగర్స్ అనేదండి. ఈ సీలింగ్ హ్యాంగర్ల వల్ల ఉపయోగం ఏంటి అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలు ఆరేసుకోవచ్చు అండి. ఎక్కువ బట్టలు ఆరేసుకోవటమే కాకుండా మీరు బాల్కనీ ప్లేస్ని సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. బట్టలు ఆరేసుకున్నా కానీ మీకు ఎటువంటి అడ్డం లేకుండా కింద ఉన్నటువంటి ప్లేస్ని అంతటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చండి. అయితే ఈ సీలింగ్ హ్యాంగరు ఎంత సైజు అనేది మీకు అవసరం అవుతుంది, మీ బాల్కనీలో ఎంత సైజు మీరు ఆర్డర్ పెట్టుకోవాలి, ఈ సీలింగ్ హ్యాంగర్ సైజ్ అనేది ఎంత వస్తుంది, డెమో పాయింట్ దగ్గర మీకు వివరాలన్నీ నేను తెలియజేస్తాను. మనం డెమో పాయింట్కి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని పూర్తిగా చూడండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి అందరికీ చాలా ఉపయోగపడే వీడియో. సీలింగ్ హ్యాంగర్ కొనాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. మీరు ఒక్కళ్ళే కాదు, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం డెమో పాయింట్ దగ్గరికి వచ్చామండి. సీలింగ్ హ్యాంగర్ అనేది మీకు ఈ విధంగా ఉంటుందండి.
సీలింగ్ హ్యాంగర్ సెట్ బిగించుకోవడానికి మీకు అవసరమైన స్థలం వెడల్పు 2 అడుగులు ఉండాలండి. పొడుగు వచ్చేటప్పటికి మీకు 3 అడుగుల దగ్గర నుంచి 8 అడుగుల దాకా మార్కెట్ లో మనకి ఈ సీలింగ్ హ్యాంగర్స్ దొరుకుతూ ఉంటాయండి. ఇప్పుడు మనం డెమో పాయింట్ దగ్గర మీకు చూపిస్తున్నటువంటిది 6 అడుగుల సెట్ అండి. అంటే వెడల్పు 2 అడుగులు ఉంది, పొడుగు వచ్చేటప్పటికి మీకు 6 అడుగులు ఉందండి. సో ఈ విధంగా మనకి సీలింగ్ హ్యాంగర్ ఉంటుంది. 6 లైన్లు ఉన్నాయండి. ఈ 6 లైన్లు కూడా ఏ లైన్ కి ఆ లైన్ సపరేట్ గా మీరు దించుకోవచ్చు అండి. సో ఈ లైన్ కిందకి దిగిపోయింది, రెండో లైన్ కూడా ఈ విధంగా కిందకి దించేసుకోవచ్చు. ఇట్లా 6 లైన్లు కూడా మనం కిందకి దించేసుకోవచ్చు. మళ్ళీ ఏ లైన్ కి ఆ లైన్ పైకి లాక్కెళ్ళచ్చు. సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. సో మార్కెట్ లో దొరికే అన్నిటికీ కూడా సింగిల్ లాక్ సిస్టమ్ వస్తుంది. సంరక్ష దానికైతేనే మీకు డబుల్ లాక్ సిస్టమ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి మీకు బట్టల ఆరేసి కూడా మీకు చూపిస్తాను. సీలింగ్ హ్యాంగర్ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే మనం ఆరేసుకున్న బట్టలు అన్నీ కూడా పైకి వెళ్ళిపోతాయి. ఈ విధంగా పైకి వెళ్ళిపోయినాయి చూడండి. పైకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ బాల్కనీలో ఈ విధంగా కింద నడవటానికి కూడా మీకు స్పేస్ ఉంటుంది. అంటే మీకు ఎటువంటి ఆటంకం లేకుండా మీరు సీలింగ్ హ్యాంగర్ పెట్టుకొని పైకి పోయిన తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్లో వాడుకోవచ్చు, లేదంటే అంట్లు తోముకోవడానికి ఇట్లా ప్లేస్ అనేది అవసరం కాబట్టి బాల్కనీలో ఈ విధంగా మీరు సెట్ చేసుకుంటే మీకు సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే ముసురు పడుతుంది. ఒక 3 రోజులు 2 రోజులు బట్టలు ఆరిపోయే పరిస్థితి ఉండదు. ఈ ముసురు పట్టిన సమయంలో ఇట్లా ఆర్గనైజ్డ్ గా మీరు బట్టలను ఆరబెట్టుకున్నందువలన మీకు చాలా తక్కువ టైంలో మీకు బట్టలు ఆరిపోవడం జరుగుతుంది. ప్లస్ మీ బాల్కనీ కూడా చాలా అందంగా కనపడుతుంది ఈ విధంగా ఉండటం వల్ల. ఇప్పుడు మీరు ఈ సీలింగ్ హ్యాంగర్ ని అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా బట్టలు ఆరేసుకున్నారు కదా, ఈ బట్టల వెయిట్ అనేది ఎక్కడ పడుతుంది? ఫస్ట్ స్టీల్ రాడ్ మీద పడుతుంది. నెక్స్ట్ ఈ స్టీల్ రాడ్ బరువు ఎక్కడ పడుతుంది? ఇక్కడ రోప్ మీద పడుతుంది. ఈ రోప్ బరువు ఎక్కడ పడుతుంది? అక్కడ వీల్ మీద పడుతుంది. ఆ వీల్ బరువు ఎక్కడ ఉంటుంది? ఆ ఫిక్సర్ మీద ఉంటుంది. ఆ ఫిక్సర్ బరువు అంతా ఆ నట్టు మీద ఉంటుంది. సో మీరు ఇది గమనించండి. ఇవి ఎలాంటి క్వాలిటీలు వాడాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గర అండి సహజంగా 3 ఫీట్ల దగ్గర నుంచి 8 ఫీట్ల దాకా మనకి దొరుకుతాయండి. దేనికైనా కానివ్వండి 2 అడుగుల సైజ్ అనేది కంపల్సరీ ఉండాలండి. సపోజ్ ఇప్పుడు మీరు 6 అడుగుల సెట్ బిగించుకోవాలనుకున్నారు అనుకోండి, మీకు పొడుగు అనేది 7 అడుగులు ఉంటే మీకు అక్కడ 6 అడుగుల సెట్ బిగించుకోవచ్చు. లేదు మీకు 8 అడుగులు ఉంది, మీరు 7 అడుగుల సెట్ అనేది ఈజీగా బిగించేసుకోవచ్చు. అంటే మీరు ఎంత బిగించుకోవాలనుకుంటున్నారో దాని మీద 1 ఫీట్ ఎక్స్ట్రా ఉంటే చాలు. ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి, 4 ఉంటే కనుక 6 అడుగుల సెట్ అనేది కనీసం ఉండాలండి. ఎందుకంటే 2 పెద్ద మనుషులు 2 చిన్నపిల్లలు ఉన్నప్పుడు 2 పూట్ల వచ్చే బట్టలు ఉతికి ఆరేసుకోవాలంటే 6 అడుగుల సైజు ఉంటే సరిపోతుంది సార్. ఇంకా ఎక్కువ మంది ఉన్నారనుకోండి, లేదు కొంతమందికి ఏమవుతుందంటే 2 రోజుల పాటు 3 రోజుల పాటు వాష్ చేయరండి. అలాంటి వాళ్ళకి ఏంటంటే 7 అడుగుల సైజు 8 అడుగుల సైజు అనేది ఉండాల్సి వస్తుంది. ఈ 4 అడుగుల సైజులు 5 అడుగుల సైజులు 3 అడుగుల సైజు ఎవరికి ఉపయోగపడుతుంది అంటే 2 మనుషులు ఉన్నారనుకోండి వాళ్ళకి 5 అడుగులు సరిపోతుంది. బ్యాచిలర్స్ ఉన్నారనుకోండి, ఒకళ్ళ రూమ్ లో ఉంటారనుకోండి, వాళ్ళకి 3 ఫీట్ 4 ఫీట్ అనేది సరిపోతుంది. ఈ సీలింగ్ హ్యాంగర్లు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఎంత పెద్ద సైజు తీసుకుంటే అంత రేటు తగ్గుతూ ఉంటుందండి. దీంట్లో మీరు సైజ్ తక్కువ పెట్టే కొద్దీ ఏమవుతుంది, మీకు రేట్ ఎక్కువ అవుతూ ఉంటుందండి. సో ఇప్పుడు మీకు మినిమం వచ్చేటప్పటికి 3,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు మీరు 3 అడుగులు తీసుకోవాలనుకున్నారు అనుకోండి, మీకు 3,000 అవుతుంది. సపోజ్ 4 అడుగులు తీసుకోవాలనుకున్నారు అనుకోండి, 3,300 అవుతుంది. 5 అడుగులు తీసుకోవాలనుకోండి 3,600 రూపాయలు అవుతుంది. అంటే ప్రతి అడుగు సైజ్ కి 300 రూపాయలు పెరుగుతుంది సార్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు 6 అడుగుల సైజ్ చెప్పారనుకోండి, సపోజ్ 3 అడుగులది 3,000 పడుతుంది, 4 అడుగులది 3,000
300 పడుతుంది, 5 అడుగులది 3600 పడుతుంది, 6 అడుగులది 3900 పడుతుంది, 7 అడుగులది 4200 పడుతుంది, 8 అడుగులది 4500 రూపాయలు పడుతుంది. మార్కెట్ లో దొరికేదానికి మన దానికి కనీసం ఒక 500 రూపాయల నుంచి 600 రూపాయల డిఫరెన్స్ అనేది ఉంటుందండి. ఇది ఎట్లా ఉంటుందంటే సార్, సీలింగ్ హ్యాంగర్స్ అనేది పూర్తిగా కస్టమైజ్డ్ అండి. అంటే ఇప్పుడు మీకు ఒక 3000 రూపాయల్లో సెట్ బిగించాలి అన్నారు అనుకోండి, 3000 రూపాయల్లో బిగించడానికి సాధ్యమే. 4000 రూపాయలు అన్నారు అనుకోండి, 4000 రూపాయల్లో బిగించటము సాధ్యమే. ఎందుకంటే పూర్తిగా కస్టమైజ్డ్ అండి. ఇది ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకునే అవకాశం అనేది దీంట్లో ఉంటుంది సార్. ఎలా ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనది వచ్చేటప్పటికి 6 అడుగుల సైజ్ వచ్చేప్పటికి 3900 రూపాయలు పడుతుంది సార్. సో దీన్ని 3400కే ఇవ్వగలమండి. ఎలా ఇవ్వగలుగుతాము అంటే, ఇది చూడండి ఛానల్ ఎట్లా ఉందో, ఫిక్సర్ ఏ విధంగా ఉందో చూడండి, వంచి చూడండి. చాలా వెయిట్ గా ఉంది. వంచగలరా? చాలా స్ట్రాంగ్ గా ఉంది. చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా. ఎందుకు అంటే మీకు బట్టల బరువు అంతా మోసేది ఈ వీల్స్ అండి. ఈ వీల్స్ బరువు అంతా మోసేది ఇది. అందుకని ఇది చాలా స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే సంరక్ష కంపెనీ వాళ్ళు స్ట్రాంగ్ ఇస్తారు. సో ఇది మార్కెట్ లో వాడేటువంటి తక్కువ రేట్ ఉన్నటువంటి రూఫ్ ఫిక్సర్ అండి. ఇది చూడండి, ఇది వంచి చూడండి. ఇది లైట్ వెయిట్ గా ఉంది. వంచేసేయండి. ఎలా ఉంది సార్? ఇది బెండ్ అయిపోతుంది కదా. బెండ్ అయిపోతుంది కదా. అవును. ఓకే, రైట్. సో ఇదేసి నేను రేటు తగ్గించేసేయచ్చండి. రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ వీల్స్ ఉన్నాయి చూసారా? అవును సార్. ఇవి మేము వాడే మెటీరియల్ నైలాన్ అండి. ఓకే. ఇక్కడ వాడింది ఏంటో చూడండి మీరు. ఇక్కడ ఏం మెటీరియల్ వాడారో చూడండి. ఇది ప్లాస్టిక్ లాగా. ప్లాస్టిక్ అనేది ఒక 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత, లేదు ఎండబడని ప్రాంతంలో అయితే కొద్దిగా ఎక్కువ కాలం ఉంటుంది. ఎండబడుతుంది అనుకోండి అది బాగా, 3 సంవత్సరాల్లో పగిలిపోతుందండి అది. సో ఇట్లాంటి మెటీరియల్ నేను వాడాను అనుకోండి, రేట్ తగ్గియచ్చా లేదా? ప్లస్ ఇది మీకు చూడండి, ఇది ఎందుకు వీక్ అయిపోయింది, ఈ రేకులో ఉన్నటువంటి వాటినే వంచి దీనికి వీల్ సెట్ చేశారు. అవునా? దీనికి ఎట్లా ఉందో చూడండి. స్ట్రెంత్ రావటం కోసం మేమేం చేసాము, సపరేట్ గా తయారు చేసాము ఇది బ్రాకెట్ అనేది. అందువల్ల ఇది స్ట్రెంత్ గా ఉంటుంది. అంటే కొద్దిగా ఎక్కువ బట్టలు వెయిట్ వేసినా కానివ్వండి, ఇదేమవుతుంది, తట్టుకొని నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఓకేనా సార్? సో రేటు తగ్గటం కోసం నేను ఇట్లాంటి మెటీరియల్ వాడితే 100% రేటు తగ్గుతుంది. ఇదొకటి రేటు తగ్గటానికి మార్గం. రెండో మార్గం అంటే ముఖ్యమైన వస్తువు ఏంటి అంటే రోప్ అండి. రేటు తగ్గటానికి అవకాశం ఉన్నటువంటి విధానం నేను చెప్తానండి. ఇప్పుడు మనం వాడేటువంటిది నైలాన్ బ్రైడెడ్ అల్ట్రా రోప్ అండి. ఇది ఎండకి ఎండినా కానివ్వండి, దాదాపుగా 6 నుంచి 7 ఇయర్స్ పాటు ఈ రోప్ అనేది మనకు వర్క్ చేస్తుంది. దీంట్లో నుంచి మీరు సింగిల్ లీడ్ కూడా మీరు కట్ చేయలేరండి. సింగిల్ లీడ్ కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి సార్. ఒక్క సింగిల్ లీడ్ తెంచండి, చూడటానికి జస్ట్ సింగిల్ లీడ్ తెంచండి మీరు. రావట్లేదు సార్. సింగిల్ లీడ్ కూడా తెంచలేరండి, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి కేజీ 500 నుంచి 650 రూపాయలు ఉంటుందండి. సో అలాంటి మెటీరియల్ మనం వాడుతాము. ఇప్పుడు దీని రేటు తగ్గించాలి అంటే ఏం చేయాలి? ఈ క్వాలిటీ నేను వేయకుండా నైలాన్ రోపో లేదంటే నైలాన్ బ్రైడెడ్ రోప్ వేసేస్తే సరిపోతుందండి. అది ఎట్లా ఉంటుంది ఏంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక సెట్ బిగించాలి అంటే మనం 800 గ్రాముల నుంచి కేజీ 200 గ్రాముల దాకా మనకు అవసరం పడుతుందండి. అంటే ఒక సెట్ బిగించడానికి 400 రూపాయల దగ్గర నుంచి మీకు 600 రూపాయల దాకా ఖర్చు వస్తుందండి. సైజుని బట్టి వస్తుంది అది. అదేవిధంగా మనం వాడేటువంటిది 4mm సైజ్ అండి. సో మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే నైలాన్ రోప్స్ వాడతారండి. నైలాన్ రోప్స్ అంటే ఎట్లా ఉంటుంది అంటే చూడండి, నైలాన్ రోప్స్ 1 సంవత్సరం తర్వాత వీటి పరిస్థితి ఈ విధంగా ఉంటుందండి. ఈ నైలాన్ రోప్స్ వాడతారు. ఇప్పుడు మనల్ని చూసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే 4mm రోప్స్ వాడుతున్నారు, నైలాన్ రోప్సే వాడుతున్నారండి. అందుకే వాళ్ళు రేటు తక్కువకి ఇవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా రేటు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రైడెడ్ రోప్ అంటున్నారు, కానీ బ్రైడెడ్ అనేది ఉండదండి. మీకు దీంట్లో కాటన్ ఉంటుంది, బయటికి చూడటానికే మీకు బ్రైడెడ్ అంటే ఇదిగోండి తెగిపోతూ ఉంది.
సో ఇటువంటి రోప్స్ వాళ్ళు వాడుతూ ఉంటారండి. అందువల్ల వాళ్ళు రేటు తక్కువకి ఇవ్వడం అనేది జరుగుతుందండి. అంటే రోప్స్‌లో ఈ విధంగా మనం రేటు తగ్గించడానికి అవకాశం ఉంటుందండి. సో ఇప్పుడు మూడో ఐటెమ్ వచ్చేటప్పటికి స్టీల్ పైపులండి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం చాలా ఉంటదండి. మేము స్టీల్ పైపులే వాడుతున్నాం. బయట కంపెనీల వాళ్ళు స్టీల్ పైపులే వాడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ గేజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ గేజ్ గురించి ఏ కంపెనీ వాళ్ళు చెప్పరండి. మనం ధైర్యంగా చెప్తాం. ఎందుకంటే మనం కస్టమర్లకు ఓపెన్‌గా చూపించిన తర్వాతే మనం కస్టమర్‌కి ఇస్తాం కాబట్టి. సో ఇది చూడండి, మనది జిందాల్ కంపెనీ అండి. మనం వాడేటువంటి పైపు జేఎస్ఎల్ స్టీల్స్ అని ఉంటుంది చూడండి. జిందాల్ స్టీల్స్ అనే ఉంటుంది. జేఎస్ఎల్ జిందాల్ స్టీల్స్ లిమిటెడ్ కంపెనీ పైపులు మనం వాడతామండి. సో ఇది వాడే గేజ్ కూడా ఏంటంటే 20 కేజీ వాడతామండి మనం. దాని వెయిట్ చూపిస్తాను చూడండి. చూడండి, మనం వాడే కంపెనీ పైపు 178 గ్రాములు వచ్చింది. సో బయట కంపెనీలు వాళ్ళు వాడేటువంటి గేజ్ వచ్చేటప్పటికి 22 గేజ్ వాడతారు. మనం వాడేదేమో 20వ నంబర్ గేజీ. బయట కంపెనీలు వాడేది 22వ నంబర్ గేజ్ వాడతారు. చూడటానికి రెండు ఒకేలాగా కనపడతాయండి. ఒకే సైజులో కనపడతాయి. ఒకే విధంగా కనపడతాయి. కానీ మాయంతా ఇక్కడే స్టార్ట్ అవుతుందండి. ఇది 178 గ్రామ్స్. ఇది చూడండి, మనది 178 గ్రాములు వచ్చింది. మార్కెట్లో వాళ్ళు వాడేటువంటి గేజీ 111 గ్రాములు వచ్చింది. అంటే చూడటానికి ఒకే రకంగా కనపడుతుంది, సైజు ఒకే రకంగా కనపడుతుంది, బట్ వెయిట్లో మార్పు ఉంటుంది. సో వీళ్ళేం చెప్పరు, మీకేంటంటే తక్కువ రేటుకి కావాలా, ఓకే సార్ అని బిగిచ్చేస్తారు. మీరేమో వాళ్ళు ఎంతకు బిగిచ్చారు కదా అని మమ్మల్ని ప్రెజర్ చేస్తూ ఉంటారు. సో ఇది తక్కువ రేటు వాడినందువల్ల నష్టం ఏంటి అంటే, ఈ పైపులు ఒక సంవత్సరం వాడిన తర్వాత బెండ్ వచ్చేస్తుందండి. అంటే మీరు బట్టలు ఆరేసి అది బరువుకి ఏమవుతుందంటే ఈ రాడ్ స్ట్రైట్ గా ఉండదండి, బెండ్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా స్టీల్లో వాళ్ళు తక్కువ రేటు వేయటం అనేది జరుగుతుంది. మనం ఏంటంటే ఎప్పుడు కూడా వేసేది 20 గేజ్ పైపు. అందుకనే మార్కెట్లో ఏ కంపెనీలు వాళ్ళు కూడా గేజ్ అనేది చెప్పరండి. మేము స్టీల్ పైపే వాడుతున్నాము అని చెప్తారండి. సో ఈ విధంగా మార్కెట్లో జరుగుతూ ఉంటుంది. దీనిలో ఇంకోటి ముఖ్యమైనది లాక్ సిస్టమ్ అండి. అంటే రోప్స్ కింద పడిపోకుండా లాక్ చేస్తూ ఉంటాము, హ్యాంగ్ చేస్తూ ఉంటాము. ఆ లాక్ సిస్టమ్ అనేది బయట కంపెనీ వాళ్ళు సింగిల్ లాక్ సిస్టమ్ అనేది వాడుతూ ఉంటారండి. మనం ఏం చేస్తూ ఉంటామంటే హై సెక్యూరిటీ కోసం అంటే డబల్ లాక్ సిస్టమ్ అవుతుంది. ఒకసారి చేయి జారినా కానీ అది కింద పడకుండా ఉంటుంది డబల్ లాక్ సిస్టమ్ వల్ల. సో ఈ సేఫ్టీ కూడా మన కంపెనీ తీసుకోవడం అనేది జరుగుతుంది. సిస్టమ్ మీద ఏంటంటే ఎక్కువ వెయిటెడ్ బట్టలు ఉన్నటువంటివి కూడా మనం ఆరేసుకోవచ్చు అండి. ఎందుకు అంటే ఈ వెయిట్ అంతా కూడా దేని మీద పడుతుంది, స్లాబ్ లో ఈ స్క్రూస్ మీద ఉంటాయండి. మనం ఏం చేస్తాము అంటే ఈ యాంకర్ బోల్ట్ తోటి ఫిక్స్ చేసేస్తాం. మనం ఈ యాంకర్ బోల్ట్స్ తోటి ఫిక్స్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి బట్టలు ఆరేసినా కానివ్వండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అదే మార్కెట్లో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ స్క్రూస్ తోటి బిగించేస్తారండి. దీని హోల్స్ కూడా చూడండి, ఈ స్క్రూస్ తోటి బిగించేస్తారు పైన. సో ఈ స్క్రూస్ తోటి బిగించేసిన తర్వాత మొత్తం బిగించేసిన తర్వాత వాళ్ళు చెప్పే డైలాగ్ ఏంటి అంటే ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి బట్టలు ఆరేసుకోవద్దండి అని చెప్తారు సింపుల్గా. మరి మనం పెట్టుకుంటుంది ఎందుకండి, బట్టలు ఆరేసుకోవటానికి కదా మనం పెట్టుకుంటుంది. మరి ఎక్కువ వెయిట్ ఏంటి, తక్కువ వెయిట్ ఏంటి? సో ఈ విధంగా ఉంటుంది సార్ మార్కెట్లో పరిస్థితి అనేది. సో మీరు చూపించిన దాన్ని బట్టి అయితే అర్థమైంది సార్, మార్కెట్లో కస్టమర్కి క్వాలిటీ తగ్గిస్తేనే తక్కువ రేటుకి ఇవ్వగలరని. కానీ సంరక్షది క్వాలిటీ ఉందని కస్టమర్కి ఎలా తెలుస్తుందండి? సార్ దీంట్లో మోసం చేసేది ఏం లేదండి. ఇయే తీసుకొస్తాం, పబ్లిక్గా చూపిస్తున్నాము, మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఉంచుకొని చూసుకోవచ్చు. ఓకే. రెండోది వచ్చేటప్పటికి ప్రతి పైప్ మీద జిందాల్ స్టీల్ అనేది ఉంటుంది. సో దీన్ని మేము మార్చలేము. తర్వాత వచ్చేటప్పటికి యాంకర్ బోల్ట్లతో ఫిట్ చేస్తామని చెప్తున్నాము. తర్వాత వచ్చేటప్పటికి డబల్ లాక్ సిస్టమ్ అని చెప్పాము. ఈ డబల్ లాక్ సిస్టమ్ అనేది మీ ఇంట్లో బిగించేటప్పుడు మీకు కనపడిపోతుంది. తర్వాత వచ్చేటప్పటికి రోపు 4mm రోపు వాడుతున్నాము, నైలాన్ బ్రైడెడ్ రోపు వాడుతున్నామని తెలుసు. మీరు ఒక పీస్ తీసుకొని కట్ చేసి చూడండి, మీకే అర్థమైపోద్ది. అది కట్ అయితే డూప్లికేట్, కట్ కాకపోతే ఒరిజినల్. అది ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. కస్టమర్లకి మొత్తం క్వాలిటీ చూపించిన తర్వాతే కస్టమర్స్కి బిగించడం అనేది జరుగుతుందండి. చూపించిన సంరక్ష సీలింగ్ యాంకర్ అయితే చాలా క్వాలిటీగా ఉంది సార్. తర్వాత కొంతమంది కస్టమర్లకి కొంచెం ఎకానమీలో కావాలి అంటే మీ దగ్గర ఇంకేదన్నా ప్రొడక్ట్ ఉందా?
సో ఎకానమీగా వాడే వాళ్ళకి ఈ మోడల్ బాగుంటుందండి. ఇది జంబో లైట్ అంటారు. ఈ జంబో లైట్ కి ప్లస్ జంబోకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ చూడండి వీల్స్ అనేవి మార్కెట్ లో తయారు చేసే వాళ్ళకంటే కూడా కొద్దిగా స్ట్రాంగ్ గానే తయారు చేసాము. ఇది వంచి చూడండి సార్, ఇది మార్కెట్ లో దొరికేది. బెండ్ అవుతుంది కదా సార్, ఇందాక కూడా బెండ్ అయిపోయింది సో కదా. ఇది వంచి చూడండి. బెండ్ అవ్వట్లేదు సార్, సేమ్ మీరు ఇందాక జంబో జంబో లైట్ కూడా వంగదండి మన దగ్గర. సో ఇది కూడా క్వాలిటీ బాగానే ఇది ఉంది. కూడా క్వాలిటీ ఉంటుందండి. మార్కెట్ దానికంటే కొద్దిగా ఎక్కువ క్వాలిటీ ఉంటుంది మనది. సో ఎందుకంటే మనం తగ్గలేము సార్. ఇక కస్టమర్ సంరక్షణ అంటే క్వాలిటీ, ఆ క్వాలిటీని మనం వదిలిపెట్టలేము. సో ఈ విధంగా ఉంటుంది. దీనికి సింగిల్ లాకే వస్తుందండి. దీనికి సింగిల్ లాకే వస్తుంది. ఇవి బిగించేది మామూలు స్క్రూస్ తోనే బిగిస్తామండి. మార్కెట్ లో బిగించే వాళ్ళు ఈ స్క్రూస్ తో బిగిస్తారండి. మేమేం చేస్తామంటే ఈ స్క్రూస్ తోటి బిగిస్తామండి. ఇది కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. మార్కెట్ వాళ్ళతో పోలిస్తే దాదాపు 75% క్వాలిటీ ఎక్కువగానే ఉంటుంది. ఈ విధంగా స్ట్రాంగ్ గానే బిగిస్తామండి. ఇది కూడా జంబోకి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది 8 అడుగులది 4,500 రూపాయలు పడితే ఇది 4,200 రూపాయలకి వస్తుందండి. అంటే 3 అడుగుల సైజ్ అనేది ఇది 3,000 రూపాయలు పడితే ఇది 2,700 పడుతుందండి. ఇది 5 అడుగుల సైజు 3,600 రూపాయలు పడితే ఇది 5 అడుగుల సైజు 3,300 రూపాయలు పడుతుందండి. ఇది 6 అడుగుల సైజు 3,900 రూపాయలు అయితే ఇది 3,600 రూపాయలు అవుతుంది. అంటే దానికి దీనికి 300 రూపాయల డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో 300 రూపాయల డిఫరెన్స్ తోటి ఎకానమీగా ఇది బిగించుకుంటామంటే ఇది ఓకే. లేదు మాకు నంబర్ 1 క్వాలిటీయే కావాలి అనుకున్న వాళ్ళకి జంబో మీకు సెట్ అవుతుంది. ఇది తేడా వచ్చింది కాబట్టే మీకు ఆ 300 రూపాయలు తగ్గిందంటే. ఇంకా తగ్గించాలి అంటే పైపు తగ్గించాలనుకోండి ఇంకా రేటు తగ్గు. సో రోప్స్ మార్చాలనుకోండి ఇంకా సైజ్ తగ్గిపోతూ ఉంటుందండి. తగ్గిపోయినందువల్ల ఏమవుతుంది అని మీరు అడగచ్చండి. ఏంటి అంటే ఇప్పుడు రోప్స్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు ఇది మనం బిగించామనుకోండి 6 సంవత్సరాల వరకు 7 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది రాదు. అదే గనక మీరు నాసిరకం తాళ్ళు బిగించుకున్నారనుకోండి, ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆ రోప్స్ చేంజ్ చేసే పరిస్థితి వస్తుంది. రోప్ కాస్ట్ అనేది వాళ్ళది వచ్చేటప్పటికి 180 రూపాయలు 200 మధ్య ఉంటుంది. కానీ మార్చటానికి వచ్చే వాళ్ళకి 800 రూపాయలు మీరు సర్వీసింగ్ ఛార్జ్ ఇవ్వాలి. ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. చివరికి దాని ఖర్చు దీని ఖర్చు ఒకటే అవుతుందండి. కాకపోతే క్వాలిటీ తీసుకొని మీరు హ్యాపీగా ఉంటారు. నాన్ క్వాలిటీ తీసుకొని మీరు అసంతృప్తిగా ఉంటారు. సో క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా నంబర్ 1. సో మీకు ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే ఇలాంటి క్వాలిటీ అనేది మీకు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి మీరు ఎక్కడా చూడలేరండి. ఓపెన్ ఛాలెంజ్ ఇది. మా అంత క్వాలిటీ ఇచ్చేవాళ్ళు ఎక్కడా లేరు. సో ఇప్పుడు ఈ ప్రొడక్ట్ కావాలి అంటే ఆర్డర్ చేసుకోవడం అనేది ఎలా సార్? మీకు స్క్రీన్ మీద నంబర్లు కనపడుతూ ఉంటాయి సార్. మాకు విజయవాడలో బ్రాంచ్ ఉంది. మీరు గుంటూరు అయినా కానివ్వండి, మంగళగిరి అయినా కానివ్వండి, తాడేపల్లి అయినా కానివ్వండి, విజయవాడ లోకల్ అయినా కానివ్వండి, ఎక్కడైనా సరే మా కంపెనీ ఎంప్లాయీసే వచ్చి మీకు ఫిట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు జస్ట్ మీ అడ్రస్ ఒకటి, మీ ఫోన్ నంబరు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నంబర్లకి మీరు 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మీరు కాల్ చేసి కానివ్వండి, మీరు వాట్సాప్ ద్వారా అయినా కానివ్వండి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసుకున్న 48 గంటల్లోపు మీకు వచ్చే సిస్టమ్ అనేది బిగించడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఆర్డర్ చేసినట్లయితే ముందుగా అడ్వాన్స్ రూపంలో ఏమన్నా చెల్లించాల్సి ఉంటుంది సార్? మాకు ఎటువంటి మీరు అడ్వాన్స్లు పే చేయాల్సిన పని లేదండి. మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆర్డర్ చేసి మీ అడ్రస్ ఒకటి, ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది సార్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఎన్ని అడుగుల సైజు కావాలనేది చెప్తే సరిపోతుందండి. అంటే సపోజ్ మీకు 2 అడుగులు వెడల్పు ఉండి పొడుగు ఎంత ఉందో మీరు చూసి చెప్తే సరిపోతుందండి. అది చెప్తే చాలండి, మా వాళ్ళు వచ్చి మీకు బిగించేస్తారు. సో ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.